వెల్కమ్ టు ప్రియా న్యూస్. ఇప్పుడే అందిన వార్తని చూద్దాం. గుంటూరు నుంచి సంతకాలు పెట్టడానికి మాచల స్టేషన్కి వస్తుంటే సీఏ గారు ఆదే వాట్లు ఎక్కడ, పోలీస్ స్టేషన్ ఎక్కడ, చెట్టు కింద రైలు గేట్ కాడ ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి ఎంటబడి కొట్టారు. అది మీ మీడియా వాళ్ళకు తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు, అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయినా నిన్న ఒక్కళ్ళైనా మరి మా నాయకుడు పోలీసులు చెప్పి కానీ వాళ్ళని చల్లా చెదురు చేయటం కానీ ఏమీ లేదు. ఎందుకంటే మా నాయకుడు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారు పేరు. దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. నిప్పుకి చెదులు పట్టదు అనేది ఎంత నిజమో, జోలకంటి పులిబిడ్డ, జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తప్పు చేయడు అనేది అంత నిజం. అది ఒక మన మాచల నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాలు కూడా ప్రజలు కూడా తెలుసుకున్న నిజం, జగమెరిగిన సత్యం. ఆయన కనుసంధాల్లో ఒక్క తప్పు కూడా జరగకుండా నిన్న వాస్తవంగా అయితే అందరి కార్యకర్తల నాయకులు ఎంతో బాధగా ఉంది. వాళ్ళు రోడ్డెక్కి వీళ్ళేసి గోల్ చేస్తున్నారంటే ఆయన గొడవలు వద్దు, పోలీసు వారికే చెప్పి స్వచ్ఛందంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని, అదే వాళ్ళ ప్రభుత్వంలో అయితే రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం రావాలంటే కుదిరే పనేనా? ఎన్నో అరాచకాలు చేశారు, ఫ్లెక్సీలు అయితే సించారు. ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వెళ్ళారంటే అది బ్రహ్మారెడ్డి గారు పెట్టిన భిక్ష వాళ్ళకి. అంతేగాని 5 మండలాల్లో కూడా కారంపూడి పోలీస్ స్టేషన్ ఒక నాయకుడికి అప్పు చెప్పావు, దుర్గి స్టేషన్ ఒక నాయకుడికి అప్పు చెప్పావు, రైట్ బ్యాంక్ ఒకరికి అప్పు చెప్పావు, ఎల్లూరితో ఒకరికి అప్పు చెప్పావు, రణశతులు ఒకరికి అప్పు చెప్పావు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్టేషన్లోకి వెళ్ళైనా వైసీపీ కార్యకర్తలుగా నాయకుల మీద కేసులు పెట్టి ఎవరినన్నా ఒకరిని ఇబ్బంది పెట్టి ఎస్ఐ గారి చేత కానీ సీఏ గారి చేత కానీ కొట్టించిన దాఖలాలు ఉన్నాయా? అది గమనించాలి. మీరు స్వచ్ఛందంగా ఉండాలా, 5 మండలాలు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే నాయకుడు మా ఎమ్మెల్యే గారు. నియోజకవర్గంలో 2,60,65,000 మంది ఇవాళ ఊపిరి పీల్చుకుంటున్నారంటే అది ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. అదేవిధంగా టౌన్లో 65,000 మంది ఉన్నారు. 65,000 మంది కూడా ఎక్కడ పెట్టినా, ఏ వాటర్ కాడ, టీ కొట్టు కాడ పెట్టినా మహానుభావుడు గెలిచిన తర్వాత ఎక్కడా గొడవలు లేవా, ప్రశాంతంగా ఉందని ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతేగాని నువ్వు మరలా వచ్చి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి అని చెప్పి చేస్తే డిసెంబర్ 10వ తారీఖు గొడవ పెట్టి మరి క్రిస్టియన్ సామాజిక వర్గం క్రిస్మస్ పండుగ చేసుకోకుండా ఊర్లమ్మటి వెళ్ళి ఊర్లమ్మటి తలదాచుకున్న సందర్భం ఉంది. అదేవిధంగా చూసుకుంటే మైనార్టీ వర్గం అన్వర్ భాషని లోపలేసి కొట్టించి వాళ్ళ కుటుంబంతో సహా మరి పండగ చేసుకోకుండా చేసిన ఘనత నీకే దక్కింది. అదేవిధంగా కచ్చదారుని మేము చేయాలంటే మా నాయకుడు అటువంటి వద్దు అనే కానీ అటువంటివి ప్రేరేపించడు. స్వచ్ఛందంగా ఉండాలా, నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలా, ఎక్కడ గొడవలు వద్దు, ఎవరిని ఒక మాట అనొద్దు అనేది మా నాయకుడి దృక్పథం. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళే చెప్పుకున్నారు, వైసీపీ నాయకులే చెప్పుకున్నారు. నిజంగా మేము ఎంతో భయపడ్డాం. టీడీపీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అని బ్రహ్మారెడ్డి గారు నిజంగా మేము దండం పెట్టుకోవచ్చాయా, మీ నాయకులకు కూడా ఏ గొడవ లేకుండా ప్రసాదం ఉందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు, ఇతరులకు గొప్పతనం ఉంది. ప్రశాంతంగా నియోజకవర్గం మొత్తం ఉండాలని మా ఎమ్మెల్యే గారి కోరిక. మరి మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నుముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ,
సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల. డాక్టర్ KP చారి, MD జనరల్ మెడిసిన్, BP, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. BP, షుగర్, నరములు,